వెరీ నైస్. మా అందరికీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలా కాకుండా నుంచొని 5 నిమిషాలు చెప్పేసి పంపించేవాళ్ళం. ఇంత క్లైమేట్లో సంతోషంగా జరిగినందుకు రాబోయే కాలం సంతోషకరంగా ఉంటుందని చెప్పి మా యొక్క స్టాఫ్ మొత్తానికి హ్యాపీ రిపబ్లిక్ డే నా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. ఓకే, రైట్. అలానే కూర్చుంటున్నా, అటు నుంచి స్టార్ట్ చేయి. నువ్వు బయలుదేరినా రామారావు అటు చెప్పేసి అమ్మా. రైట్ గైస్, మన ప్రిన్సిపల్ గారు చెప్పిన విధంగా మనకి చిన్నప్పుడు ప్లెడ్జ్ ఒకటి చెప్పేవాళ్ళు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమించుచున్నాను. గుర్తొచ్చిందా? ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవునా? నా దేశాభివృద్ధికి నేను సర్వదా కృషి చేయుదును. అవునా? నేషన్ కి, దేశానికి, దేశ ప్రజలకు సేవ చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పించి ఉంటారు స్కూల్లో. ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, చేస్తాం. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయాల్సిందే, చేస్తాం. చెయ్యాలంటే ఓపిక ఉండాలి కదా, స్తోమత ఉండాలి కదా, ఓ క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇప్పుడు నువ్వున్న స్టేటస్ లో నువ్వు ఇంకోళ్ళకి ఏం సాయం చేస్తావు? ఏమీ చేయలేం. కానీ ప్లెడ్జ్ అయితే చేశాం, నా దేశ ప్రజలకు, నా దేశానికి నేను సేవ చేస్తాను. సో టు సర్వ్ ద నేషన్ అండ్ టు సర్వ్ ద పీపుల్ యూ మస్ట్ గెట్ ఏ గుడ్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫ్యూచర్. సో టు గెట్ గుడ్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫ్యూచర్ యూ మస్ట్ స్ట్రైవ్ హార్డ్ నౌ. ఓకే, అలా చేస్తారా? అంటే ఏం చేయాలి? అయిపోయినది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా కొంచెం కష్టపడి 1కి 4 సార్లు వాటినే మళ్ళీ వేసుకుంటూ, చూడకుండా రాసుకుంటూ, తప్పులుంటే మీరే రెడ్యూస్ చేసుకుంటూ, మార్కులు బాగా స్కోర్ చేసుకుంటే, మంచి కాలేజీలో సీట్ వస్తే, మంచి ఇంజనీర్ అయ్యి ఉంటే